హలో ఫ్రెండ్స్, సక్సెస్ ఈజ్ నాట్ మనీ. సక్సెస్ అనేది మనం ఒక పొజిషన్కి రీచ్ అవ్వటం మాత్రమే కాదు. సక్సెస్ అంటే మన లైఫ్ని బట్టి ఇంకొకరు ఇన్స్పైర్ అవ్వటమే. ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఒక టైంలో ఒక గర్లే కదండి. అలాగే సుధామూర్తి గారు కూడా. కానీ ఇప్పుడు అనేక మందికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఉన్నారు. సుధామూర్తి గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు. చిన్న వయసులోనే తన ఇంజనీర్ చూస్ చేసుకొని ఎడ్యుకేషన్ చాలా ధైర్యంగా కంప్లీట్ చేసి టాటా మోటార్స్లో ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ అయ్యారండి. సొసైటీలో ఉమెన్కి ఒక లేబుల్ ఉంది కదండి, ఉమెన్ కెనాట్ డూ ఇట్ అని. ఆ లేబుల్ని బ్రేక్ చేసి న్యూ పాత్ని ఓపెన్ చేశారు. తన హస్బెండ్ నారాయణమూర్తి గారితో కలిసి ఇన్ఫోసిస్ని బిల్డ్ చేశారు. నారాయణమూర్తి గారికి ఫస్ట్ సపోర్ట్ ఇచ్చింది సుధామూర్తి గారేనండి. 10,000 ఇచ్చారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా లైబ్రరీస్, హాస్పిటల్స్, ఆర్ఫనేజెస్ని కన్స్ట్రక్షన్ చేశారు. చాలా సింపుల్గా, హంబుల్గా మాట్లాడతారు. సింప్లిసిటీ అండ్ సర్వీస్ అనే వాల్యుబుల్ని వాళ్ళు ఫాలో చేస్తారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అనే అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు వాళ్ళు సొంతం చేసుకున్నారు. సుధామూర్తి గారు ఈరోజు మనకందరికీ ఒక రోల్ మోడల్ అండి. ఎడ్యుకేషన్, కరేజ్, అలాగే సింప్లిసిటీ, హంబుల్ అండ్ సర్వీస్ ఇవన్నీ ఒక ఉమెన్ లైఫ్ని ఎలా పవర్ఫుల్గా మారుస్తాయో మనందరికీ చూపించారు. మై డియర్ ఫ్రెండ్స్, మీ ఇన్స్పిరేషన్ ఉమెన్ ఎవరో నాకు కమెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని గ్రోత్ టిప్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. దిస్ ఈజ్ జ్యోతి, యువర్ కోచ్. థ్యాంక్ యూ.